ఎట్లా ఉండాలో చూపెట్టినోడు. ఇంకొకటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థ 12వ స్థానంలో ఉన్నదాన్ని 4వ స్థానంలోకి తీసుకొచ్చి నిలబెట్టాడు. తను చదువుకున్న చదువుకి దానికి అసలు సంబంధం లే. అలాగే ప్రపంచ దేశాల నాయకుల భుజం మీద చెయ్యేసి మాట్లాడగలిగిన ఏకైక మగాడు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ చర్య జరిగినా ఆ సంబంధిత ప్రభుత్వాలు మనకి ఫోన్ చేసి ఒకసారి మోడీతో మాట్లాడతాయి. ఇలా చేస్తున్నామండి, మేము ఇట్టా దాడి చేసామని ఇజ్రాయెల్ చెప్తుంది, మేము ఇట్టా దాడి చేస్తున్నామని ఇరాన్ చెప్తుంది. 2 శత్రు దేశాలు. రష్యా చెప్తుంది, ఉక్రెయిన్ చెప్తుంది మనతో. ఇది భారతదేశంలో ఎప్పటికైనా సాధ్యమైందా? అమెరికా బలవంతంగా చేస్తుంది ఆ పని. బట్ మన మీద ప్రేమతో చెప్తారు, గౌరవంతో చెప్తారు. అది మోడీ సాధించింది. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇతను చేసినంత భారీ మార్పులు భారతదేశ చరిత్రలో ఎవడు చేయలే. ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్రౌండ్ లెవెల్ నుంచి సంస్కరణలు మార్చుకొచ్చాడు. ఇదివరకు మనకిచ్చే పుస్తకాలకి వాళ్ళకి అసలు సంబంధమే లే, పొంతనే లేదు. అట్లాగే మనం 7th క్లాస్ అదేది మన ప్రాథమిక స్కూలు, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, ఆ తర్వాత హై స్కూల్, ఇదే కాలేజీ. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటాయి, హై స్కూల్ ఉంటాయి, తర్వాత కాలేజీ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా సెమిస్టర్ సిస్టమ్స్, అట్లాగే 1, 2, 3 కంప్లీట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఎడ్యుకేషన్ చేంజ్ చేశాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్లో ఉంటాయి. అట్లాగే వాటిట్లో మనకి మార్కులతో